ఆడవాళ్లు కడుపుతా ఉన్నప్పుడు మగవాళ్లు వేరే ఆడవాళ్లతో వెధవేషాలు వేస్తుంటారు. జాగ్రత్త. ప్రసాద్ అలాంటి వాడు కాదమ్మమ్మా. నీ నమ్మకమే నిన్ను కాపాడాలి. మీ తాతను చూడు, వీధికొక ఉంపుడు గత్తె. ఏ అర్ధరాత్రి ఎవరింటి మీదకొస్తారో అని భయపడచొస్తా. తాతయ్య? మీ తాతయ్యే. ఆడవాళ్లలో నప్ప, మగవాళ్లలో బావ. అన్నీ తింగర చేష్టలే. సరే సరే, నువ్వు వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. నే చేస్తాను. పర్లేదమ్మమ్మా. వెళ్ళమ్మా, ఎళ్ళు, నే చేస్తాగా. చేతులు కడుక్కో. ఆడవాళ్లు కడుపుతా ఉన్నప్పుడు మగవాళ్ళు వేరే ఆడవాళ్లతో వెధవేషాలు వేస్తుంటారు. జాగ్రత్త. స్వాతి, ఏమైంది? ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టలేదా? నిన్నొకటి అడగనా? ఏమనుకోవుగా? అడుగు. వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడని నీ డౌట్, అంతేనా? నాకు నువ్వు దొరకడమే గగనం, ఇంక వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్. ఆయన నన్ను ఎవరు చూస్తారమ్మా? ఆ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నిజంగానా? పోను నువ్వు చెప్పు, ఈ ఫేస్కి అమ్మాయినా అంటే నా పడతారా కదా? మరి ఇంకేంటి, మైండ్లో ఏం పెట్టుకోకుండా పడుకో. గుడ్ నైట్. అవును, ఈ దిక్కుమాలిన డౌట్ నీకు ఎందుకు వచ్చింది? బామ్మ చెప్పింది. ఈ ముసిల్దాయి కృష్ణారామ అని జపం చేసుకోకుండా కొంపలో కొంపట్లాడుతుందా? చెప్తా నాకు. వద్దులే ప్రసాద్, ఆవిడ్ని ఏమనుకు, నా మంచి కోసమే చెప్పింది. పనికొచ్చే మాటలు చెప్పమను. కాపురాలు కూలిపోయేలాంటి విషయాలు చెప్తే బాగోదు. పడుకో. గుడ్ నైట్. వాట్? వంకాయ పుల్స్ తీసుకొచ్చారా? రెంట్ కోసం వచ్చాను. నేను రామన్ గారికి ఇస్తాను. ఇప్పుడు పవర్స్ అన్ని నా చేతిలోనే ఉన్నాయి. అతన్ని పంపిస్తే అమాయకుని చేసి తిప్పుతున్నారుగా. చిన్న లోలు మరి కటకమృగం ఉన్నాడు, కోస్తే ఊరాన్ని సరిపోతాడు. ఏ, నా బేబీని ఇంకొక మాట అన్నావనుకో తల గోడలోకి వెళ్ళిపోద్ది.